పేరు? హరికృష్ణ. హరికృష్ణ. ఎక్కడి నుంచి వచ్చారు? ఇచ్చాపురం నుంచి వచ్చారు. సో ఎలా వచ్చింది ఈరోజు పేపర్? అంటే పర్లేదన్నా, చాలా బాగుంది పేపర్. అంటే ప్రాక్టీస్ అయితే ఇంకా బాగుంటది. ఓకే. సో ప్రాక్టీస్ చేశాను, పర్లేదు. ఒక 40% వరకు పెట్టాను. రీజనింగ్ ప్రకారం చూసుకుంటే ఆర్డర్స్ అంటే ఇవి ఉంటాయి కదా, నెంబర్ సిస్టమ్. అవునవునవును. ఓకే, నెంబర్ సిస్టమ్, బ్లడ్ రిలేషన్, సిట్టింగ్ అరేంజ్మెంట్, 2-3 క్వశ్చన్స్ వచ్చాయి. ఫిగర్స్ 4 వచ్చాయి అన్న. ఓకే, 4 క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, ఫిగర్స్ 4 వచ్చాయి. పర్లేదు, బాగా చేయగలిగాను. ఓకే, ఈజీ సింపుల్ చేయగలిగాను. కొంచెం కష్టం. ఇంగ్లీష్ ఎలా వచ్చింది? ఇంగ్లీష్ ఇడియోమాటిక్ వర్డ్స్, ఫ్రేజల్ వెర్బ్స్ ఎక్కువ ఇచ్చారన్న. యాంటోనిమ్స్, సినోనిమ్స్ ఎక్కువ ఇచ్చారు. ఓకే, పర్లేదు, వాటి కవర్ అయ్యాయి, కానీ చేయలేకపోయారు. పర్లేదు. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ అర్థమెటిక్ చూసుకుంటే పర్సెంటేజ్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, నెక్స్ట్ అంతేనా. ఓకే. సో రిమైనింగ్ జీకే ఎలా ఉంది? కరెంట్ అఫైర్స్ ఎలా టచ్ చేశాడు? డీప్ గా ఇచ్చాడా? కరెంట్ అఫైర్స్ కొంచెం టఫ్ గానే వచ్చాను. కరెంట్ అఫైర్స్ కొంచెం టఫ్ గానే వచ్చాయి, చదివితే సింపుల్ అయినా. అవునవును. దాని నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ ప్రకారం చూసుకుంటే ఎప్పుడో చదివినట్టు ఉన్నాయి, కానీ జనరల్ నాలెడ్జ్ ఎప్పుడు అంతే, వ్యాచ్ సిలబస్ అనమాట. సో ఆన్ అండ్ యావరేజ్. అవునవును. పేపర్ కి అంటే హార్డ్ అని చెప్తావా, మీడియం అంటావా, యావరేజ్ అంటావా? యావరేజ్. ఓకే ఓకే. సో వెరీ గుడ్ చిన్న, ఆల్ ది బెస్ట్. సో ఫిజికల్ కి మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి, మంచి మంచి టిప్స్ అయితే చెప్తాం. థ్యాంక్ యూ సో మచ్, అడిగినట్టునే ఫీడ్బ్యాక్ చెప్పినందుకు. వెరీ ఆల్ ది బెస్ట్ చిన్న. మీ పేరు? నిఖిల్. మీ పేరు? ఎక్కడి నుంచి వచ్చారు? బొబ్బుల దగ్గర కోంటపల్లి. ఓకే ఓకే. సో ఎలా అయింది ఈరోజు పేపర్? ఫస్ట్ షిఫ్ట్ పేపర్ ఎలా అయింది? పర్లేదనే, కాకపోతే డైరెక్ట్ బిట్లు కాకుండా చిన్న లాజికల్ గా వేస్తున్నాడు. సో రీజనింగ్ ఎలా వచ్చింది? ఏ టాపిక్స్ మాక్సిమం కవర్ చేశారు? రీజనింగ్ బర్మాస్ రూల్, ఓకే, డైస్, యాప్, ఓకే, సిలోజన్స్, మిగతా ఇలాగ ఇచ్చాడు. ఫిగర్స్ నాన్ వర్బల్ రీజనింగ్ ఎక్కువ ఇచ్చాడు కానీ ఓకే, 1-2 క్వశ్చన్లు కొన్ని డిఫరెంట్ గా ఇస్తున్నాడు. అంటే కొన్ని అర్థమే కావాలి. అవునవునవును. వాటి 2 వదులుతున్నాడు. అంటే 20కి 2 వేసాలు 3 వేసాలు వదులుతున్నాడు. ఓకే ఓకే. సో టోటల్ 20లో ఎన్ని బిట్స్ చేసి వచ్చి రీజనింగ్ నన్ను అడిగితే? రీజనింగ్ అయితే 17 to 20 పెట్టవచ్చు. ఓకే ఓకే. ఇంగ్లీష్ ఎలా ఉంది? ఇంగ్లీష్ నేను వీక్ అని అంత. ఓకే ఓకే ఓకే. సో జీకే కరెంట్ అఫైర్స్ కానీ? జీకే పర్లేదని, కాకపోతే డైరెక్ట్ గా అడుగుతాను. అవునవును, సంథింగ్ కొంచెం డెప్త్ అడుగుతున్నాడు. అంటే బేసిక్ క్వశ్చన్ డిఫరెంట్ గా అడుగుతున్నాడు. అంటే సంథింగ్ ఏదో పండుగ ఉందనుకో, అది ఏ స్టేట్ గా మనం చదువుతాం, కాకపోతే దేనికోసం చేసుకుంటాను అడుగుతాడు. అంటే రిలేటెడ్ అనమాట. ఇప్పుడు మన సంక్రాంతి పొంగల్ దేనికి అంటే అలా కూడా అడుగుతున్నాడు అనమాట. ఓకే, కొద్దిగా డీప్ గా అడుగుతున్నాడు. సో యాప్టిట్యూడ్ ఏ టాపిక్స్ కవర్ చేసి ఉంటాడు? టాపిక్స్ అంటే ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశాను. ఓకే ఓకే ఓకే. సో ఓవరాల్ పేపర్ అయితే ఎలా ఉంది? అంటే హార్డ్, ఈ యావరేజా? రీజనింగ్ అర్థమెటిక్ పర్లేదు. ఓకే. జీకే ఇంగ్లీష్ అయితే కొద్దిగా బాగా ప్రిపేర్ అవ్వాలన్నమాట. వాటి మీద అయితే నమ్మకాలు పెట్టుకోవాలి. ఓకే 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 ఓకే. సో వెరీ ఆల్ ది బెస్ట్ అన్న. ఫిజికల్ మంచిగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ, అడిగినట్టునే రివ్యూ చెప్పినందుకు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఫస్ట్ షిఫ్ట్ అయితే మాత్రం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందనమాట. సో ఇప్పుడు రెండో షిఫ్ట్కి స్టూడెంట్స్ అయితే మాత్రం వెళ్ళారు. సో రివ్యూ కోసం ఏంటంటే ఫ్రెండ్స్, చాలా మంది అడుగుతుంటే చాలా మంది మొహమాట పడుతున్నారు అనమాట. బట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఏంటంటే బేసిక్ టాపిక్స్ అయితే మాత్రం చాలా మంది వీడియోలోని కనిపించినందుకు కొద్దిగా మొహమాట పడుతున్నారు. సో అలాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోవద్దు ఫ్రెండ్స్. రివ్యూ ఇస్తే మీకు ఏంటంటే నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళకి, లేకపోతే మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకైతే మాత్రం ఉపయోగపడుతుంది అనమాట. సో రేపు కూడా నేను వస్తాను కాబట్టి మేక్ షూర్, అంటే ఎవరికైనా తెలిస్తే మాత్రం డైరెక్ట్లీ నన్ను అప్రోచ్ అవ్వండి. అలాగే ఒక 4 సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం వచ్చారనమాట. బట్ వీడియో అనేది కనబడితే చాలా మొహమాట పడిపోయారు అనమాట. బట్ హోవర్ మీకు రీజనింగ్ అయితే ఆల్మోస్ట్ 19-20 పెట్టవచ్చు అని అయితే మాత్రం చాలా మంది చెప్పారు అనమాట. సో మనకి కోడింగ్, డీకోడింగ్ అవ్వచ్చు, పేపర్ ఫోల్డింగ్, క్యూబ్స్ అండ్ డైస్ నుంచి, సో మనకి సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి, మనకి నెంబర్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయి కదండి, అంటే నెంబర్ ఆల్ఫాబెట్ సిరీస్, దాని నుంచి అయితే మ్యాక్సిమం క్వశ్చన్స్ వచ్చాయని అయితే విన్నాను అనమాట. సో ఇంకా ఇడియమ్స్ అండ్ ఫ్రేసెస్ ఏదైతే రివిజన్ టాపిక్స్లో నేను చెప్పానో, మళ్ళీ డిస్క్రిప్షన్లో ఆ లింక్ పెడతాను. ఆ రివిజన్ టాపిక్స్లో నుంచే మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే మాత్రం వచ్చాయని చాలా మంది చెప్పారు అనమాట. మనకి ఇంకోటి ఏంటంటే యాప్టిట్యూడ్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, పర్సంటేజెస్, యావరేజెస్. సో దీని నుంచి అయితే మనకి కొన్ని అంటే అందరూ అన్నీ పెట్టలేరు, టైం సరిపోలేదని చాలా మంది చెప్పారనమాట. సో అందుకని నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఎంత వీలైతే అంత మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఇప్పుడు కూడా మార్చ్లో కొందరికి ఎగ్జామ్స్ ఉన్నాయి, మీరు మాక్ టెస్ట్ ఎంత వీలైతే అంత బాగా ప్రాక్టీస్ చేయండి. మంచిగా అయితే మాత్రం అటెంప్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ జీకే అంటారా, కరెంట్ అఫైర్స్ నుంచి ఆల్మోస్ట్ 8-10 బిట్స్ అయితే మాత్రం వచ్చాయని చాలా మంది అంటున్నారు. ఫిజిక్స్ నుంచి అయితే మాత్రం ఒకే బిట్ వచ్చింది, హిస్టరీ నుంచి ఒక బిట్. అండ్ స్పోర్ట్స్ రిలేటెడ్ క్విజెస్, అంటే ప్రైజెస్ ఏంటి, ఏ స్పోర్ట్స్కి ఎలాంటి ప్రైజెస్, బాక్సింగ్లో కానీ ఎలాంటి ప్రైజెస్ రిలేటెడ్ బిట్ అయితే మాత్రం ఒకటి వచ్చింది అన్నారు అనమాట. సో ఇంకా ఏంటంటే మనకి కరెంట్ అఫైర్స్లో కూడా అంటే ఈ డ్యాన్స్ ఫామ్స్ నుంచి ఒకటి, అండ్ ఫెస్టివల్స్, మనకి నేషనల్ ఫెస్టివల్స్ లేకపోతే ఇండియన్లో డిఫరెంట్ ఫెస్టివల్స్ ఉన్నాయి కదండి, దాని నుంచి అయితే డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే మాత్రం అడగలేదు, బట్ ఇండైరెక్ట్గా అడిగారు అనమాట. ఒకవేళ ఓనం ఫెస్టివల్ ఎప్పుడు చేసుకుంటారు, ఎలా చేసుకుంటారు అంటే అలా అయితే మాత్రం క్వశ్చన్స్ కొందరు చెప్పారనమాట. చాలా మంది మర్చిపోతారు కాబట్టి, సో ఎవరికైతే నెక్స్ట్
కమింగ్ 4th షిఫ్ట్లో కానీ అదే 3rd షిఫ్ట్లో కానీ ఉన్నాయో వాళ్ళు ఈ టాపిక్స్ అయితే మాత్రం ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్లీ మేక్ షూర్ ఆ ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయన్నమాట. సో వెరీ ఆల్ ది బెస్ట్ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వద్దాం. అంటిల్ దాన్ టేక్ కేర్, బీ సేఫ్, బాబాయ్, జై హింద్. అండ్ నాతో మీరు డైరెక్ట్గా మాట్లాడాలి, ఫీడ్బ్యాక్ షేర్ చేయాలంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లోని సియాద్రి రాజు అని ఐడి ఉంటుంది. మీరు డైరెక్ట్లీ కాల్ చేసినా, మీరు క్వశ్చన్స్ ఏమైనా మీకు బాగా గుర్తున్నాయి అంటే మాత్రం డెఫినెట్లీ యూ కెన్ కాంటాక్ట్ మీ. నేను అదే రివ్యూ తీసుకొని మన ఛానల్లో పెట్టడం అనేది జరుగుతుంది. సో వెరీ ఆల్ ది బెస్ట్ గైస్.